మొదటి వన్డేలో గెలిచిన భారత జట్టుకు మళ్లీ షాక్ తగిలింది. కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టుపై ఇంగ్లాండ్ ఏకంగా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయామన్న కసితో ఇంగ్లాండ్ ఆడితే భారత జట్టు ప్లేయర్లు మాత్రం లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే రెండో వన్డేలో భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మొత్తం తేలిపోయారు. అలాగే టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 44 ఓవర్లాడి 233 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఆ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఈ సిరీస్ 1-1గా సమమైంది. కాగా ఈ మ్యాచ్ ఓటమిలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివన్ దుబే బ్యాటింగ్ వైఫల్యం కారణంగా సరైన టార్గెట్ ఇంగ్లాండ్ ముందు ఉంచలేకపోయారు. ఓ దశలో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు స్కోరు 280కి పైగా దాటుతుందనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ వికెట్ పడ్డాక స్కోర్ బోర్డు నెమ్మదించడమే కాకుండా వరుస వికెట్లను కోల్పోయింది టీమిండియా. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నప్పటికీ మరో ఎండులో వికెట్లను కోల్పోయింది. అయితే చివర్లో బుమ్రా 20 పరుగులు చేయడంతో టీమిండియా ఆ మాత్రమైన స్కోర్ చేయగలిగింది. మొత్తానికి తక్కువ లక్ష్యంతో ఇంగ్లాండ్ 44 ఓవర్లలో పూర్తి చేసింది. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. ఈ మ్యాచ్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని గిల్ అన్నాడు. 233 పరుగులకే భారత్ ఆల్అౌట్ కావడం చాలా దురదృష్టకరమంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమకు మంచి స్టార్ట్ వచ్చిందని, ఈ క్రమంలో 300కు పైగా పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోయాం. లోయర్ ఆర్డర్ నుంచి ఇంకా పరుగులు వస్తే బాగుండేది. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దాంతో అతడు బౌలింగ్ కూడా రాకపోవడంతో స్ట్రాటజీని మార్చుకోవాల్సి వచ్చిందని శుభమన్ గిల్ అన్నాడు. ఇలా చిన్న చిన్న తప్పిదాల వల్ల తమ జట్టు ఓడిపోయిందని, అయితే మూడో వన్డేలో మాత్రం పుంజుకుంటామని శుభమన్ గిల్ స్పష్టం చేశాడు. ఇకపోతే వాషింగ్టన్ సుందర్ అతడు ఈ మధ్య బౌలింగ్ సరిగ్గా చేయడం లేదు. అడపాదడపై బ్యాటింగ్ తో రాణిస్తున్నాడు గానీ బౌలింగ్ లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. తొలి మ్యాచ్ లో అతడు హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నా అతడు ప్రతి మ్యాచ్ లో ఆడతాడనే నమ్మకం అయితే లేదు. కనీసం అతని నుంచి 50% అయిన పెర్ఫార్మెన్స్ వస్తుందనుకుంటే అది కూడా లేదు. పదే పదే గాయాలు అతనికి శత్రువుగా మారింది. కోలుకొని వచ్చేలోపు ఫామ్ కోల్పోవటం, ఇలా టీమిండియాకు అతని నుంచి ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. అంతేకాదు ఈ రెండో వన్డేలో వాషింగ్టన్ సుందర్ గాయంతో బౌలింగ్ చేయకపోవడం టీమిండియాకు 6వ బౌలర్ లేకుండా పోయింది. అందుకే శుభమన్ గిల్ నిరాశ వ్యక్తం చేశాడు.